ఈ రెసిపీ కోసం ముందుగా ఒక 4, 5 గార్లిక్ తీసుకున్నానండి. వెల్లుల్లిపాయలు పొట్టు తీసుకొని వాటిని రోట్లో వేసి కొంచెం దంచుకోవాలన్నమాట. ఒక పావు చెంచా ఉప్పు, పావు చెంచా కారం కూడా యాడ్ చేసి దంచి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టుకొని గోబీ అంటే లేదా క్యాలీఫ్లవర్ పెద్ద పెద్ద ఫ్లోరెట్స్గా తీసుకొని మనం స్టవ్ మీద ఒక్క స్పూన్ ఆయిల్ మనం వేస్తే సరిపోతుందండి. ఆయిల్ ఎక్కువగా పట్టదు ఈ రెసిపీకి. 1 ఆర్ 2 స్పూన్స్ మ్యాక్సిమం అనమాట. 2 స్పూన్స్ కుకింగ్ ఆయిల్ వేసుకొని నేనైతే పల్లి నూనె వేసానండి, పీనట్ ఆయిల్. మీరైతే ఆలివ్ ఆయిల్ కానీ మీ చాయిస్ అనమాట. రైస్ బ్రౌన్ ఆయిల్ వేసుకుంటే ఇంకా కూడా మంచిది. అయితే 2 స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత గోబీ అండ్ క్యాప్సికమ్ మాత్రమే వేసి వాటిని కొద్దిసేపు సాట్ చేయాలి, వేగాలి. అయితే ఇక్కడ ఒకటండి, ఆప్షన్ మీది. నేను ఇవి హాఫ్ బాయిల్డ్గా వేగితే చాలు అని అనుకుంటున్నాను. ఎందుకంటే సలాడ్స్లో మనం క్యాప్సికమ్ డ్రాగానే తింటాం కదా, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే గోబీ కూడా కంప్లీట్గా వేగక్కర్లేదు, అది కొంచెం వేగినా సరిపోతుంది. అంటే హాఫ్ బాయిల్డ్గా ఉండాలని చూస్తున్నాను, వైటమిన్స్ లూజ్ అవ్వకుండా. సో మీ చాయిస్ అండి. కొంచెం ఫ్రై అవ్వాలనుకుంటే కొంచెం సేపు సాట్ చేయండి, వేపండి. ఆ తర్వాత దీనికి నేను కాస్త ఉడికించిన ఆలుగడ్డల ముక్కలు కూడా చిన్న చిన్న ఒక ఆలుగడ్డని ఉడికించుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దీంట్లో వేసుకోవాలన్నమాట. అయితే ఫస్ట్ ఆయిల్ యాడ్ చేసి ఆ తర్వాత క్యాలీఫ్లవర్ ముక్కలు, క్యాప్సికమ్, ఆలుగడ్డ ముక్కలు తర్వాత వేయాలండి. ఈ రెండు వేగిన తర్వాత అవి వేసుకోవాలి. పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి మాత్రమే నేను వేసాను. అన్నీ కలిపి పావు చెంచా చొప్పున వేసుకున్నాను. ఆ తర్వాత దీంట్లో ఒక స్పూన్ టమాటా సాస్, ఒక స్పూన్ సోయా సాస్, ఒక స్పూన్ చిల్లీ సాస్ యాడ్ చేశాను అవి వేగుతుండగానే. అయితే ఇక్కడ టొమాటో సాస్ ఏంటంటే మీకు ఇష్టమైతే ఒక స్పూన్ ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు. కొంచెం మనకి గోబీ మంచూరియన్ రైస్ లాగా ఉంటుందన్నమాట. అందుకని ఒకవేళ అంత వద్దు టమాటా సాస్ అంటే 1 స్పూన్ సరిపోతుంది. ఆ తర్వాత ఇక్కడ ఒకటి ఏంటంటే, ఇది కొరియాండర్ పౌడర్ కంపల్సరీ కాదండి. ఇందులో మనకి హైలైట్ అండ్ టేస్ట్ ఎలివేటర్ ఏంటి అంటే ఆ గార్లిక్ బర్న్ట్ అనమాట. అంటే మనం ఏదైతే గార్లిక్లో ఉప్పు కారం యాడ్ చేసుకొని దంచుకున్నామో దాన్ని వేసినప్పుడు చక్కగా అది ఆ వేడికి బర్న్ అవుతుంది. బర్న్ అయ్యి ఆ స్మెల్ అంతా చాలా బాగా పడుతుందన్నమాట ఈ కూరగాయ ముక్కలకి. వేసిన తర్వాత ఒక కప్పు స్ప్రింగ్ ఆనియన్స్ కూడా యాడ్ చేశానండి. ఒక పావు కప్పు సన్నగా తరిగినటువంటి కొత్తిమీర కూడా యాడ్ చేశాను. వేసి కొంచెం మనం హై టెంపరేచర్లో వీటిని కలుపుకోవాలి. అయితే ఇక్కడ ఒకటి ఏంటంటే, ఎప్పుడు కూడా ఫ్రైడ్ రైస్కి పలుకుగా ఉన్న అన్నమే బాగుంటుంది, మెత్తబడిన అన్నం అస్సలు టేస్టీగా ఉండదు. అయితే మనం ఆ కర్రీలాగా ప్రిపరేషన్ ఏదైతే చేసామో, సార్ట్ చేసామో వెజిటబుల్స్ని, వాటినన్నింటినీ కూడా మన వైట్ రైస్లో కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం యాడ్ చేసుకొని కలుపుకొని అన్నానికి పట్టాక ఈ సార్ట్ చేసిందంతా కూడా దాంట్లో వేసి ఒకసారి కలుపుకొని ఆ తర్వాత పాన్ మీద వేసుకోవాలి. వేసుకొని మీడియం కానీ హై టెంపరేచర్లో కానీ కాసేపు ఉడకనివ్వాలి. అయితే అడుగు మాడకుండా చూసుకోవాలి. ఇక్కడ ఒకటి ఏంటంటే, మనం ప్యాన్ మీద డైరెక్ట్గా రైస్ వేసి కలపడం వల్ల అన్నం మెత్తపడిపోతుంది. అప్పుడు దాని టేస్ట్ అస్సలు బాగోదు. ఒక్కసారి దింపే ముందు కొంచెం ఉప్పులాగా స్ప్రింకిల్ చేసుకొని తింటే అది టేస్ట్ చూసి మనం సర్వ్ చేసుకోవచ్చు. వేడివేడిగా ఉంటేనే ఈ రైస్ బాగుంటుంది. దీనికి కాంబినేషన్గా మనం సలాడ్ అంటే కర్డ్, రైతా కానీ, పెరుగు కానీ, కొంచెం పచ్చి ఉల్లిపాయలు, ఒక లెమన్, తర్వాత కీరా, టమాటో ఈ సలాడ్స్ కింద తీసుకుంటూ కొంచెం కర్డ్ కూడా ఇస్తే బాగుంటుంది. ఇక్కడ ఏంటంటే మనం ఇది వన్ స్పూన్ ఆఫ్ కుకింగ్ ఆయిల్, అది కూడా ఆలివ్ ఆయిల్ కానీ రైస్ బ్రౌన్ ఆయిల్ కానీ ఉపయోగిస్తే కూరగాయలు బాగా బర్న్ అవ్వకుండా. పొటాటో మనం బాయిల్ చేసుకున్నాము, క్యాలీఫ్లవర్ అండ్ క్యాప్సికమ్ సెమీ కుక్డ్ అనమాట. అప్పుడు ఏమవుతుందంటే ఇది చక్కటి మెడిటేరియన్ డైట్ లాగే అవుతుంది. అంటే ఎలా అంటే ఇక్కడ మనం ఆ మెడిటేరియన్ అని కంప్లీట్గా కాదండి, మనం దీంతో కాంబినేషన్గా రా ఆనియన్, రా టొమాటో, రా కీరా ఎక్కువగా ఇచ్చాను. అది తీసుకోవడం వల్ల ఒక కప్ కర్డ్తో తీసుకోవడం వల్ల ప్రోబయాటిక్ అనమాట. అయితే ఆలివ్ ఆయిల్ మనకు అవకాశం లేకపోతే రైస్ బ్రౌన్ ఆయిల్ లాగా తీసుకొని కూడా చేసుకోవచ్చు. ఇట్ ఈస్ వెరీ టేస్టీ అండ్ ఆల్సో వెరీ న్యూట్రిషియస్ కూడా. అయితే ఫ్రైడ్ రైస్ అన్నాం కదా అని చెప్పి ఎక్కువగా బర్న్ చేయొద్దు. లైట్గా మనం ట్రై చేసుకోవాలి కుక్ అయ్యేంత వరకు. ద టేస్ట్ ఎలివేటర్ చూసారు కదా, గార్లిక్.